కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అదేంటి వాళ్ళు పోట్లాడుకుంటుంటే మీరు గోల్కి దగ్గర అవ్వడమేంటి? ఆ ధరణి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు. ప్రతాప్ దగ్గరే ఉండాలి. అప్పుడే కదా మన వెపన్ పనిచేస్తుంది. వెపనా? ఏంటా వెపన్? అదే సౌమ్య. సౌమ్యకి ఆ వీడి విషయం తెలీదు. నువ్వు ఓపెన్ అవ్వకో. ఇదిగో, నీకు వేరే పనేం లేదా? ఎప్పుడు ఎవరేం మాట్లాడుకుంటారా అని గోడలకి చెవులు ఆనించడం తప్ప? అరే, నీకు తోచినప్పుడల్లా వచ్చి మమ్మల్ని ప్రశ్నలు వేసి వేధిస్తూనే ఉంటావా? వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. ఓహో, మీరేదో దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నట్టు నేనేదో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? పచ్చగా ఉన్న సంసారం మీద నిప్పులు పోయడమేగా నీ పని. అలాంటివి నాకు చేతకావులే. నా పనులు నాకున్నాయి. కానివ్వండి. మీ చిచ్చు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తూ ఉండండి. నా దగ్గర ఎన్నాళ్ళీ రహస్యం దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడి చేస్తుంది కదా. సౌమ్య అని వస్తావే, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు ఆ ప్రతాప్ ఏం చేస్తాడో చూద్దాం. తను వచ్చింది వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్కే కదా. అదేమన్నా నేరమా? ఘోరమా? ధరణి, పెద్దదానివి, చదువుకున్నదానివి. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు. నువ్వు చేసిన పని ఏమైనా బావుందా? నువ్వెక్కడ చేస్తున్నావో, ఏం చేస్తున్నావో ఎందుకంత రహస్యంగా దాచా? కనీసం ఒక్క మాటైనా మాకు చెప్పినా బావుండేది కదా. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పోయి ఆ గుణాగారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి? జాయిన్ అవ్వక ముందు తెలీదా? జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు తెలీదా? జాయిన్ అయ్యాక అయినా తెలియలేదా? ఒక్క మాట మీ నాన్నకి చెప్తే ఎంత బావుండేది. నీకన్నా ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరున్నారమ్మా? అలాంటి నాన్నని మోసం చేస్తావా? ఆయనకి అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు ఆయన ఎలా ఉన్నారు. నీ గురించి ఆలోచించే కదా. ఎప్పుడైతే నువ్విలా అని తెలిసిందో మనసులో మనసు లేక మనిషి వశం తప్పి ఆయన చూడు ఎలా అయిపోయారో. మీరు మీ సంతోషాల గురించే కానీ అవతల వాళ్ళ మనసు గురించి, వాళ్ళ భయాల గురించి, వాళ్ళ సంతోషాల గురించి ఆలోచించరా? ఇదేం పద్ధతి? అది కాదమ్మా. చదివిన వాళ్ళందరికీ చేయడం రాదు. నాకు ట్రైనింగ్ రావడమే గొప్ప అని ఫీల్ అయ్యాను. జస్ట్ 2 monthsలో అయిపోతుంది కదా. మనకు మనుషులు పడనంత మాత్రాన హాస్పిటల్ ఏం చేసింది, ట్రైనింగ్ ఏం చేసింది? ఈ విషయం మీకు చెప్తే వచ్చిన అవకాశం పోతుందన్న భయంతో ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్పడానికి భయపడి వెనక్కి తగ్గాను.
అంతేకాని మోసం చేయాలని కాదు. నాన్నకి అబద్ధం చెప్పి ద్రోహం చేయాలన్న ఆలోచన లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో రకంగా తెలియనితనంతో చిన్నతనంతో చేసిన పొరపాటు. అంతేకాని నాన్నని బాధ పెట్టాలని కాదు. నాన్నని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నాకు లేదమ్మా. ఎందుకండి తనేదో చేయకూడని నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? ఏదో తన కెరియర్ కోసం చిన్న అబద్ధం ఆడింది, నిజం దాచింది, కానీ మోసం చేయలేదు కదా. అది జస్ట్ ఫ్యూచర్ కోసం. దాన్నేదో భూతద్దంలో పెట్టి చూస్తారు. పిల్లలు పొరపాట్లే కాదు తప్పులు కూడా చేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు క్షమించాలి కదా. అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో. ఏంటి ఫ్యూచర్? అబద్ధం కాదు, మోసం కాదని చాలా సమర్థిస్తూ మాట్లాడుతున్నావు. అసలు దీనంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వే కదా. ధరణి ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో మాకు తెలియకుండా చేశావు. ఆ రోజు బాలు లెటర్ చదివి మాకు చెప్పబోతుంటే నువ్వే కదా వాడి చేతిలోంచి లెటర్ లాక్కుని గవర్నమెంట్ హాస్పిటల్ అని మాట్లాడావు. నువ్వు చదివి అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పింది కాక బుజ్జమ్మ చేత చెప్పించావని నాకు అర్థమైంది. బుజ్జమ్మ మోసం చేయలేదు, కానీ నువ్వు లెటర్లో ఉన్నది మార్చి చెప్పి మోసం చేయలేదా? దీన్ని ఏమంటారు? ఎవ్వరి భవిష్యత్తు కోసం నువ్వు చేశావు? నా పిల్లల భవిష్యత్తు గురించి నాకు లేదా ఆలోచన? వాళ్లే ప్రాణమని భావించి నేను బ్రతుకుతున్నాను. వాళ్ళ మంచి చెట్ల గురించి నేను ఆలోచించట్లేదనుకుంటున్నావా? విషయం ముందు చెప్తే నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేవాడిని కదా. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా మీరు చాటుగా వెళ్ళి తోచినట్టు చేసి ఇవాళ అబద్ధం కాదు పొరపాటు అనేసి ఏవేవో కుంటి సాకులు చెప్తున్నావా? పొరపాటు అనడానికి అర్థం ఉండాలమ్మా. అరే మీరేమన్నా చిన్నపిల్లలా? నువ్వు డాక్టర్ చదువుతున్నావు, బుజ్జమ్మ డిగ్రీ కంప్లీట్ చేసింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మమ్మల్ని తప్పు పడుతున్నారా? అసలు ఎందుకండి ఆ పిల్లతో మనకి మాటలు? ఈ మధు రాకముందు ఎప్పుడూ ధరణి మీతో కానీ నాతో కానీ ఒక్క మాట కూడా అబద్ధం ఆడలేదు. 2 నెలల సావాసం అటుదిటు ఇటుదట్టు మారుతుందన్నట్టు ఈవిడ గారు కొంపులోకొచ్చారు. వాతావరణం మొత్తం మారిపోయింది. ట్రైనింగ్ విషయం మీ దగ్గర దాయడానికి కారణం ఇదే, ఈ మధునే. ఆ వేళ హాస్పిటల్ పేరు తప్పు చెప్పింది. ఈ లెక్కను చూస్తే మన దగ్గర చాలా విషయాలు దాచినట్టే ఉంది. మనకి తెలియకుండా మన వెనకాల చాలా గోతులు తీసినట్టుంది.